హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ చూపించబోతున్నానండి. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అదేంటంటే కొర్రల పులావ్. కొర్రలతో డిఫరెంట్ రెసిపీస్ చేసుకోవచ్చండి. అందులో ఈ పులావ్ ఒకటి. దీన్ని చాలా త్వరగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పులావ్ని పొడిగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ కొర్రలు తీసుకోవాలి. వీటిని నీట్గా వాటర్తో 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ దినుసులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బీన్స్, క్యారెట్, బంగాళాదుంప ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ అవైలబుల్గా ఉంటే వాటన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం సెగలో ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చి బఠానీ వేసుకుని దీన్ని కూడా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బఠానీ కొద్దిగా త్వరగానే ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేశానండి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న కొర్రల్ని వేసుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొర్రల్ని వెజిటేబుల్స్లో ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన పులావ్కి. ఒకవేళ మీరు కొర్రలు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా ఈ పులావ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే 1 గ్లాస్ కొర్రలకి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాల్సి వస్తుందండి. ఇలా కొర్రల్ని 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పటి వరకు మన వెజిటేబుల్స్ చాలా వరకు ఫ్రై అయి ఉంటాయండి, అందుకనే 2.5 గ్లాసులు వేస్తున్నాను నేను ఇక్కడ పులావ్ని కడాయిలో కుక్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ కొర్రలకి 2.5 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. ఈ పులావ్ని రైస్ కుక్కర్లో కాకుండా కడాయిలోనే ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కొర్రలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. కొర్రలు ఉడికాక మూత ఓపెన్ చేసి చూస్తే మన పులావ్ రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే చివరిగా కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, మన కొర్రల పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ కొర్రల పులావ్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.